ఇండియా పోస్ట్ నుంచి 10వ తరగతి అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టుల్లో 25,000కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్ లో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ నియామకాల్లో అభ్యర్థులను 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ వంటి హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జూలై 2026 సెషన్లో 25,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 2, 2026 తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే ఏడాది జనవరి సెషన్ కు సంబంధించి ఇండియా పోస్ట్ 28,740 జీడీఎస్ ఖాళీలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాల్లో ప్రధానంగా కింది పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్, జీడీఎస్ పోస్టులకు ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించకుండా 10వ తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. దీంతో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాల్లో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. 10వ తరగతిలో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్తో పాటు సంబంధిత పోస్టల్ సర్కిల్ కు చెందిన స్థానిక భాష చదివి ఉండాలి. ఏపీ, తెలంగాణ పోస్టల్ సర్కిల్స్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 5వ తరగతి వరకు తెలుగు భాషను చదివి ఉండటం తప్పనిసరి. అదనంగా అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండటం కూడా అవసరం. అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల చొప్పున వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్ ఐలన్ విధానంలో సెప్టెంబర్ 21, 2026 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలవారీ బీపీఎం పోస్టులకు 12,000 నుంచి 29,380 వరకు, ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు 10,000 నుంచి 24,470 రూపాయల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ నియామకాలలో అభ్యర్థులకు సాధారణంగా రాత పరీక్ష నిర్వహించకుండా 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు తదుపరి ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా తెలియజేస్తారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ విమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్వీసులకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు పోస్టల్ సర్కిల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.